హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే, ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత మమ్మీ నా ఒళ్ళో చనివిడి పెడితే మంచిది, చలవ చేస్తుంది అని చెప్తే మమ్మీ వచ్చిందనమాట. ఈరోజు డేట్ ఆగస్ట్ 28. సో యాక్చువల్గా ఏంటి అంటే, మా మమ్మీ వాళ్ళ సైడ్ ఈ ట్రెడిషన్ ఉండదు, అండ్ శ్రీమంతము ఇది ట్రెడిషన్ ఉండదు. సో అందుకని బ్లౌజ్ పీస్ నా ఒళ్ళో పెట్టకూడదు. అందుకని మమ్మీ బ్లౌజ్ పీస్ ఇంకా మనీ పక్కన పెడితే అవి తీసుకొని నా ఒళ్ళో పెట్టుకున్న తర్వాత ఫ్రూట్స్ ఇంకా చన్మిడి నా ఒళ్ళో పెట్టిందనమాట. సిక్స్త్ మంత్ వచ్చేసిన తర్వాత నేను పూజలు చేయకూడదు, దీపం పెట్టకూడదు, ఇంకా గుడికి వెళ్ళకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో కొండలపైన గుడులు ఉండేవి కాబట్టి వెళ్ళకూడదు అనేది అలా కంటిన్యూ అయింది. ఇంకా పూజలు అవి అంటే ఓపిక ఉండాలి ప్రసాదాలు చేయడానికి అని చేయకూడదు అని అన్నారు. అండ్ నాకు కూడా సపోర్ట్ లేకుండా ఈ సిచ్యువేషన్లో పూజ చేయలేనని అనిపించింది. కానీ గణేష్ చతుర్థి మాత్రం చాలా చేసుకోవాలనిపించింది. సిక్స్త్ మంత్లోనే వినాయక చవితి కూడా వచ్చింది కాబట్టి నేను చేయలేకపోయాను. అదే రోజు నన్ను చూడడానికి మా అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట. మా కజిన్ వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్న కథ చదివిన అక్షింతలు వేసుకోవాలి కాబట్టి అవి తీసుకొని వచ్చారు. నేను ఇంకేం చేయాలో తెలియక ఇవాళంతా కూర్చొని ఈ పెయింటింగ్ వేసాను అనమాట. ఇంతకీ నేను ఏం పెయింటింగ్ వేసానంటే, గణేష్ని ఎత్తుకున్న పార్వతి. ఇదే ఆ పెయింటింగ్. ఆ రోజు పింట్రెస్ట్లో ఎతికాను రిఫరెన్స్, నాకు చాలా నచ్చింది వేసిన తర్వాత కూడా. ఇవాళ డేట్ సెప్టెంబర్ 14, 2024. నాకు సిక్స్త్ మంత్ వచ్చి 4 days అయింది. మా హాస్పిటల్ వాళ్ళు యోగా క్లాసెస్ జాయిన్ అవ్వమన్నారు అనమాట. ఇవాళ ఫస్ట్ క్లాస్ నాకు అవుతుంది సెషన్ యోగాది, కానీ నేను ఇవాళ యోగా చేయట్లేదు, మర్చిపోయాను. యాక్చువల్గా 11కి క్లాస్ అయితే నేను జాయిన్ అయింది 11:30కి. నన్ను డాక్టర్ సిక్స్త్ మంత్ నుంచే యోగా చేయడం స్టార్ట్ చేసేయమన్నారు. అప్పటి వరకు నేను ఏం పనులు చేయలేదు. ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్లో ఒక ఇష్యూ జరిగితే బెడ్ రెస్ట్లో ఉండమని చెప్పారనమాట. కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండి సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత నేను యోగా స్టార్ట్ చేస్తే మా వాడు చూడండి కంగారు, నా దగ్గరికి అసలు ఎవరిని రానివ్వట్లేదు. చాలా ప్రొటెక్టివ్ అయిపోయాడు అనమాట. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ డేట్ 30 సెప్టెంబర్. మార్నింగ్ నాకు షుగర్ టెస్ట్ అయింది. రేపు రిజల్ట్స్ వస్తాయి, లేదు 9 లోపు వాట్సాప్కి వస్తాయి. రేపు మార్నింగ్ హ్యాండ్ కాపీ వస్తుంది. సిక్స్త్ మంత్లో జరిగింది నాకు ఈ షుగర్ టెస్ట్. సిక్స్త్ మంత్ ఎండింగ్లో రేపు హాస్పిటల్కి వెళ్ళాలి. షుగర్ టెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి, కానీ నేను తర్వాత వీడియో తీయడం మర్చిపోయాను, అందుకనే ఈ వీడియో యాడ్ చేస్తున్నా. యాక్చువల్గా నాకు షుగర్ 92 ఉంది. 94 ఉంటే దాన్ని షుగర్ కింద కన్సిడర్ చేస్తారు, కానీ నాకు 92 ఉంది కాబట్టి బోర్డర్ లైన్లో ఉంది. కొన్ని రోజులు డైట్ చేసి ఒక డైట్ ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి షుగర్ టెస్ట్ చేసుకోమని చెప్పారనమాట. సో బ్లడ్ టెస్ట్ ఉంది, షుగర్ టెస్ట్ ఉందని చెప్పారు కదా. షుగర్ టెస్ట్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి. నాకు జెస్టేషనల్ డయాబెటీస్ జస్ట్ బార్డర్ లైన్లో ఉందన్నమాట. 2 weeks డాక్టర్ ఒక డైట్ చెప్పి డైట్ ఫాలో అవ్వమన్నది. అయినా నాకు సిగ్గున్నది కాబట్టి ఫూల్ మక్న ఉంది ఆల్రెడీ ఇంట్లో, చాలా రోజులైతే పాడైపోతుందేమో అని చెప్పి లడ్డు చేసుకుంటున్నాయి ఇవాళ. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని, నా దగ్గర బాదం ఇంకోటి ఏంటి ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్ ఉంది, ఇంకా కూడా ఉంది. ఇంకేవో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అవి డాక్టర్ నన్ను తినొద్దని చెప్పింది అనమాట. అందుకని ఓన్లీ ఇవి మాత్రమే యూజ్ చేసుకొని తింటున్నాను. యాక్చువల్గా కిస్మిస్ కూడా తినొద్దని చెప్పింది, కానీ కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది కదా అని తినేస్తున్నాను అనమాట. అది ఇది యాక్చువల్గా షుగర్ కాదు, బెల్లం యూజ్ చేసి చేసుకోవాలి.
బెల్లం కూడా కొంచెం తగ్గించి వేసుకొని చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫ్లాగ్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అవి తింటలే అనమాట. అది ఏదో ఒకలా లోపలికి వెళ్ళాలని ఇలా చేసుకుంటున్నాను. అది గైస్ సంగతి. ఇక పూల్ మక్నాతో కొన్ని హాట్ స్నాక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పాలల్లో కలుపుకోవచ్చు. కానీ నాకు రెండు చేసి ఓపిక లేక రెండు కలిపేసి చేస్తున్నాను అనమాట. అది సంగతి. ఇవాళ డేట్ అక్టోబర్ 14th. నా క్యాల్కులేషన్ కాకుండా వీక్స్ ప్రకారంగా చూసుకుంటే ఇవాళ నాకు 7th మంత్ అనమాట. ఇవాళ మళ్ళీ నాకు సెకండ్ టైం షుగర్ టెస్ట్ అయింది. ఫాస్టింగ్ టెస్ట్ రిజల్ట్ అయితే బాగానే ఉంది. సెకండ్ అంటే తిన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేస్తారు కదా, దాన్ని ఇంకా రిజల్ట్ రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అయింది. దాని రిజల్ట్స్ 3 days తర్వాత వస్తాయి. ఇంకా ఏంటి అండ్ మేము రెయిన్బో నుంచి అపోలో క్రెడిల్కి హాస్పిటల్ మారాము. ఇప్పుడు అపోలో క్రెడిల్లో నాకు ఈ సాటర్డే, ఇవాళ ట్యూస్డే, ఈ వీక్ సాటర్డే నాకు బేబీ షవర్ ఉంది. అది సంగతి. ఇవాళ డేట్ వచ్చి 19th అక్టోబర్. వాళ్ళు మాకు బేబీ షవర్ ఈవెంట్ 3 o'clockకి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. కానీ మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడమే 3 o'clock అయ్యాము. ఇక్కడ నుంచి 40 minutes పడుతుంది అపోలో క్రెడిల్కి వెళ్ళడానికి. నేను యూట్యూబ్లో చూసి అసలు ఎలా చేస్తారు బేబీ షవర్ ఈవెంట్ అని యూట్యూబ్లో చూస్తే లొకేషన్ బెంగళూరు, చెన్నై, పూణే అటు సైడ్ వాళ్ళ వీడియోస్ ఉన్నాయన్నమాట. అయితే హస్బెండ్స్కి గేమ్స్ పెట్టి గిఫ్ట్స్ ఇచ్చారు. నేను మా ఆయన ఇంట్రోవర్ట్ కాబట్టి మా ఆయన ముందు నుంచి ప్రిపేర్ చేశా. కానీ ఇక్కడ నాకే పెట్టారు ఇలా గేమ్స్. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop right now. Okay, madam finding just 1, 2, 3, 4, 5, 6, 7. Madam just 1, 2, 3, 4, 5, 6, 5. Okay, madam, what's your name? మౌనిక మేడం ఒకసారి గట్టిగా క్లాస్ అండి జోరుగా. ఆ గేమ్లో నేనే విన్ అయ్యాను. తర్వాత మాకు ఒక శాండ్విచ్ ఇంకా ఒక వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చారనమాట. ఇది నాకు వచ్చిన గిఫ్ట్. తర్వాత ఇంకా వేరే ప్రెగ్నెంట్ లేడీస్తో వేరే గేమ్స్ ఆడించారు. తర్వాత కపుల్ ఫోటోషూట్స్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ అవి అడిగి లాస్ట్లో కేక్ కటింగ్ అయింది. మొత్తం ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత హిమాలయ వాళ్ళు అపోలో వాళ్ళతో కొలాబరేషన్లో ఉండి వాళ్ళు కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట. బేబీ పౌడర్, సోపు, ఆయిల్ అలాంటివి. ఇది కాదు, అది వేరేది ఇచ్చారు. నేను రికార్డ్ చేయడం మర్చిపోయిన దాన్ని. గేమ్లో వచ్చిన గిఫ్ట్ ఆత్ర దాకా కార్లోనే ఓపెన్ చేసేస్తున్నా. నేను డిగ్రీలో ఉండేటప్పుడు మా చెల్లికి ఇదే గిఫ్ట్ ఇచ్చాను 6 years బ్యాక్. ఇప్పుడు నాకు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 8th monthలోకి వచ్చేసా. ఇప్పుడు చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఇంట్లో. ఈ పెయింటింగ్ వేస్తున్న ప్రస్తుతానికి వాటర్ కలర్స్. ఎందుకు అంటే మా ఇంట్లో ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది, ఐకియా నుంచి తీసుకొచ్చింది. ఇదే ఆ ఫోటో ఫ్రేమ్. దీంట్లో ఇలాంటి చిన్న చిన్న ఫొటోస్ పెడదాము అని మారుస్తున్నా. ఇక్కడ కూడా కొన్ని చేంజెస్ చేయబోతున్నా ఫ్యూచర్లో. 8th monthలో నాకు ఒక స్కాన్ జరిగింది, ప్లస్ టీటీ ఇంజెక్షన్ లాస్ట్ డోస్ కూడా అయింది. ఇప్పుడు మేము గెస్ట్ రూమ్లో వెయిట్ చేస్తున్నాం. ఎందుకు అంటే హాస్పిటల్ బ్యాగ్ చెక్ లిస్ట్ ఇస్తానన్నారు, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, బేబీ పుట్టిన తర్వాత ఇలాంటి క్యూట్ ఫొటోస్ తీసి ఇస్తారంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు జెస్టేషనల్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ ఏం రాలేదు ప్రెగ్నెన్సీలో. కానీ నన్ను మా డాక్టర్ డెలివరీ అయ్యే వరకు రెగ్యులర్గా షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండమన్నారు. ఆమెకి రికార్డ్ కావాలంట. అందుకని వేరేది అన్బాక్సింగ్ చేస్తూ ఉంటే మధ్యలో ఈ ఆర్డర్ వచ్చింది. నా షుగర్ టెస్ట్ రోజు పొడుచుకోలేక చచ్చిపోతున్నాను. మా ఆయనకి తెలియదు అనమాట, ఎక్స్పెరిమెంట్ నా మీదే చేస్తున్నాడు. అరే వద్దురా, కాంచనా సినిమాలో వేస్తారు చూడు బ్లడ్ చుక్క. అరే వద్దురా.
ఫస్ట్ బ్లడ్ వేయాలి కాకలేదా? ఇప్పుడు అయ్యాను. అరే వద్దురా, అరే వద్దురా. పోయినా? అరే ఒకసారి నువ్వు టెస్ట్ చేసుకో. చూడు నేను ఎందుకు ఏం చేయలే. బ్లడ్ వచ్చి కూడా ఏది వచ్చిందా? బ్లడ్ వచ్చిందా అసలు? చుక్క వచ్చింది, ఒక చుక్క. ఎక్కడే అది? మా ఆయన నేను ఫస్ట్ టైం ఈ డివైస్ని ఎంత దగ్గరగా చూడడం, అందులోని యూజర్ మాన్యువల్ సగం సగం చదివి ప్రయోగాలు చేయడం వల్ల నాకు ఆ రోజు 2-3 బొక్కలు పడ్డాయి. నేను ఈ వీడియో నవంబర్ 14th ఎడిట్ చేస్తున్నా. దీంతోపాటు ఇంకో 2 వీడియోలు. నవంబర్ 7th నా బర్త్డే. ఆ రోజు నాకు ఫీవర్ రావడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా.